కాస్ట్యూమ్ డిజైనర్గా, మోడల్గా, హీరోయిన్గా, టాలీవుడ్ పరిశ్రమలో మల్టీ టాలెంటెడ్ విమెన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బద్రీ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. రేణు దేశాయ్ రెండో సినిమా జానీలో కూడా పవన్తోనే జతకట్టింది. ఈ క్రమంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. కొన్నాళ్ల తర్వాత పెళ్లి చేసుకుని అఖీరా ఆద్యలకు జన్మనిచ్చారు. కొన్నేళ్ల తర్వాత పలు కారణాల వల్ల పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ విడిపోయారు. పిల్లల బాగోగులు చూసుకుంటూ ఇండస్ట్రీకి దూరమైన రేణు రీసెంట్గా తెరకెక్కిన రవితేజ టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో హేమలత లవణం పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇకపోతే గతంలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో హాజరైన రేణు దేశాయ్కు రెండో పెళ్లిపై ప్రశ్నలు ఎదురవ్వగా, నా రెండో పెళ్లి చేయాలని మా పేరెంట్స్ సంబంధాలు కూడా చూశారు. నేను కూడా ఎలాంటి వాడు వస్తాడో అంటూ కలలు కన్నాను. ఒకరితో మాట్లాడాను కూడా, కానీ అది వర్కౌట్ కాలేదు. కానీ నేను రెండో పెళ్లి చేసుకుంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నన్ను చంపేస్తామని బెదిరింపు పోస్టులు పెట్టారు. పవన్ మరో వివాహం చేసుకుంటే ప్రశ్నించని వాళ్ళు నా విషయంలో ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? ఇప్పుడు అవేమీ పట్టించుకోను నేను. నా పిల్లలు కూడా నన్ను అడిగారు, నాన్న మరో వివాహం చేసుకున్నప్పుడు నువ్వెందుకు ఒంటరిగా ఉంటున్నావమ్మా అని. పెళ్లి చేసుకోమని అఖీరా అన్నాడు. చేసుకుంటానన్నా మనకు కరెక్ట్ పర్సన్ దొరకాలి కదా అని నేను చెప్పాను. కానీ నా పిల్లలు వాళ్ళ నాన్నతో ఎందుకు విడిపోయానని మాత్రం ఎప్పుడూ అడగరు. ఒకవేళ నేను కనుక వివాహం చేసుకుంటే గర్వంగా అందరికీ చెబుతాను అంటూ రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం గతంలో రేణు దేశాయ్ చేసిన కామెంట్స్ పలువురు జనాలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.